కేదార్నాథ్ నుంచి అఘోరి కోసం రంగంలోకి అఘోరి గురువు. ఇక నిన్న మంగళగిరి బైపాస్ రోడ్డుపై జరిగిన సంఘటన స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా కేదార్నాథ్ వరకు ఈ యొక్క వార్త గురువు దగ్గరికి వెళ్ళడంతో గురువు ఇప్పుడు అక్కడి నుంచి కదిలి ఏకంగా అఘోరిని విడిపించడానికి ఇప్పుడు కేదార్నాథ్ నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాడు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతుంది. ఇక ఆ ఘటనలో లేడీ అఘోరి ఎలియా శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించింది. తన ప్రత్యేకమైన దుస్తులు ఆచరణతో ఆమె ప్రజల దృష్టిని ఆకర్షించడమే కాకుండా పోలీసుల దృష్టికి వచ్చి పెద్ద కలకలం రేపింది. లేడీ అఘోరి శ్రీనివాస్ మంగళగిరి బైపాస్ రోడ్డుపై తన కారును సర్వీస్ చేయించుకునేందుకు వచ్చినట్లు సమాచారం. అయితే ఆమె అక్కడ పరిసర ప్రాంతాల్లో తన ప్రత్యేక ఆచారాలు ప్రారంభించడంతో ప్రజలు భయంతో తనను దూరంగా చూశారు. అది అందరినీ అసాధ్యమైన సంఘటనలా కనిపించింది. అయితే కొందరు వ్యక్తులు మాత్రం ఆమెను షూట్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికీ అక్కడ లేడీ అఘోరి దయచేసి ఎవరు షూట్ చేయకండి అంటూ హెచ్చరించారు. అయినా కూడా వినకుండా షూట్ చేస్తుంటే కొందరు వ్యక్తులపై ఆమె దాడి చేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే హుటాహుటిన బయలుదేరి అక్కడికి వచ్చేశారు. పోలీసుల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని, ఆమె అరాచకాలు అక్కడే కొనసాగించడం సరైంది కాదని ఆమెను హెచ్చరించారు. అయితే ఆమె పోలీసుల మాటలు పట్టించుకోకుండా తన నిరసనకు మొగ్గు చూపింది. తాను ఆచారాలు చేయడమే కాకుండా పోలీసులు తన ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపిస్తూ హైవేపై బైఠాయించింది. అఘోరి నిరసన పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఇక పోలీసులు ఆమెను ఆ ప్రదేశం నుంచి తరలించేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించి రూరల్ సిఐ శ్రీనివాస్ మరియు ఎస్ఐ వెంకటేశ్వరరావులపై దాడికి యత్నించింది. ఇక పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు ఆమె తాళ్లతో బంధించి హైవేపై నిలిపిన వాహనాలను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. అఘోరి తన నిరసన సందర్భంగా తనను వెంటనే పవన్ కళ్యాణ్ను కలిసేందుకు అనుమతించారని, ఆయన తన వద్దకు రాకపోతే తాను మరింత తీవ్రంగా వ్యవహరిస్తానని హెచ్చరించింది. ఇది అక్కడున్న వారిలో పెద్ద చర్చగా మారింది. ప్రజలు వీడియోలో ఈ ఘటనపై ఆసక్తి చూపి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అయితే అఘోరి శ్రీనివాస్ను పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆమెను పోలీస్ డీసీఎంలోకి ఎక్కించడం కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఎందుకంటే ఆమె తిరిగి దాడి చేసే అవకాశం ఉందని భావించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత ఆసక్తికరమైన మలుపు ఆమె గురువు రంగంలోకి రావడం ద్వారా ఏర్పడింది. కేదార్నాథ్ నుండి ఆమె గురువు ఈ విషయంలో స్పందించాలని సమాచారం. అయితే తన శిష్యురాలి ఆచరణను సమర్థిస్తూ ఈ చర్యలు సనాతన ధర్మం కాపాడేందుకు ఆమె చేపట్టిన యజ్ఞంగా అభివర్ణించారు. ఆమెను బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం ద్వారా సనాతన ధర్మాన్ని అవమానపరచారని ఆరోపించారు. ఈ ఘటన స్థానిక ప్రజలను ఆలోచనలో పడేసింది. కొందరు ఆమె చర్యలకు సనాతన ధర్మం పునర్జీవనానికి చేసిన ప్రయత్నంగా చూడగా, మరికొందరు దీనిని ప్రదర్శన ఆచరణగా వ్యాఖ్యాతగా చూస్తున్నారు. పోలీసులు ఇప్పుడు మంగళగిరి హైవేపై నిన్న ఈ యొక్క పరిస్థితిని నియంత్రించారు. ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించి విచారణ ప్రారంభించారు. అయితే ఈ సంఘటన కారణమైన అంశాలు కూడా ఉన్నాయి. సనాతన ధర్మ రక్షణ కోసం ఉద్యమం పాటించినట్లు అఘోరి శ్రీనివాస్ ఇలాంటి చర్యలు తీసుకోవడం పలు దేవాలయాలు విధ్వంసం చేయబడుతున్నాయనే కారణంగానే జరుగుతుందని ఆమె భావిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు, ముఖ్యంగా టీడీపీ నాయకత్వం తమ సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని ఆమె ఆరోపించడం జరిగింది. ఆమెకు సమాజంలో ఆచారాల ప్రాధాన్యతను నడిపించాలనే ఉద్దేశం ఉండవచ్చు అని చెప్పేసి అంది. మొత్తానికి ఈ విషయంలో తన గురువు తనను కాపాడేందుకు ఇప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. మొత్తంగా ధర్మంని కాపాడుతున్నటువంటి తన శిష్యురాల్ని ఇలా చేయడం సరికాదంటూ గురువు హెచ్చరించారు. మొత్తానికి లేడీ అఘోరి శ్రీనివాస్ హల్చల్ మంగళగిరిలో అరుదైన సంఘటనగా నిలిచిపోయింది. సనాతన ధర్మ రక్షణ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు కొందరు సమర్థిస్తుంటే మరికొందరు ఆమె ఆచరణను సమాజానికి భయం పుట్టించేవిగా అభివర్ణిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా వెల్లడించాల్సి కూడా ఉంది. మొత్తానికి ఏదైనా జరగవచ్చు అనే విపత్తు మాత్రం ఇక్కడ జరుగుతుందనే సమాచారం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక తన గురువు మతానికి ఆయన రంగంలోకి దిగడంతో ఇప్పుడు అసలు ఏం జరగబోతుందన్న ఒక చర్చ, అదేవిధంగా ఒక ఇంటెన్షన్ అనేది మొదలైందని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.